ప్రాణాయామంలో మూడే చెప్పాను. ఒకటి అనులోమ విలోమాలు, ఒక ముక్కు గుండా తీసుకోవటం శ్వాసని, వేరే ముక్కు ద్వారా వదలడం. ఇట్లా అనులోమ విలోమాలు చెప్పాను. భ్రామరి చెప్పాను. భ్రామరిలో ఓంకారాన్ని తీసుకొని బంధించి వైబ్రేట్ చేయటం. ఓకే, ఓం అలా 2-3 సార్లు చేయండి భ్రామరి. పోతే అనులోమ విలోమ అని చెప్పాను. స్టమక్ని ఇదొకటి చెప్పాను. శ్వాస తీసుకొని బంధించటం. ఎంతసేపు ఉండగలరు అంటే స్తంభన, అంటే వాయు స్తంభన. వాయువు అంటే గాలి తీసుకోవటం, బంధించటం. వాయు స్తంభన, మళ్ళీ వదిలేసేయండి, మళ్ళీ తీసుకోండి. ఇట్లా 4. ఇది ప్రాణాయామం. ఈ 4 చాలు. అంటే ప్రాణాయామం అంటే ఆక్సిజన్ని తీసుకోవటం, కంట్రోల్ చేయటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అంటే ఇన్హేల్ ఎక్సేల్ ఎక్సర్సైజెస్. సో మొదటి మీకు చెప్పిన ప్రకారం మొదటి నుంచి మొట్టమొదటి లేవటంతో ధ్యానించడం. 2 నిమిషాలు ధ్యానించండి. 3 నిమిషాలు వార్మప్ ఎక్సర్సైజ్ చేయండి. ఆ తర్వాత వజ్రాసనం, ధనురాసనం, భుజంగ, అట్లా 4-5 ఆసనాల్లో కూర్చొని యోగా ఆసనాలు. ఆసనాలు అంటే చెప్పాను, ఒక భంగిమలో కూర్చోవటం. యోగా అంటే మనసు, శరీరం, ఆత్మని అమ్మ మీద, మీకు ఇష్టమైన దైవమని ధ్యానించి ఆ పోస్చర్, ఆ భంగిమలో కూర్చొని ఉండటం, దాన్ని యోగా ఆసనాలు. ఆ తర్వాత ప్రాణాయామం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు 4 చెప్పాను. తర్వాత సూర్య నమస్కారాలు చెప్పాను, అది చేయండి. ఆ తర్వాత సూర్య నమస్కారాలు కఠినంగా చెప్పాను. నెక్స్ట్ 5 ఎక్సర్సైజ్ మీకు ఇంతకుముందు చెప్పాను. వాటిలో ఒకటి మొదటిది బెండ్ స్ట్రెచెస్. అది మనకి సూర్య నమస్కారాల్లో కూడా వచ్చింది మీకు. బెండ్ స్ట్రెచ్ చెప్పాను. ఓకే, ఎన్ని చేయాలి మీ కెపాసిటీని బట్టి చేయండి. ఒకటి చాలా స్ట్రాంగ్ ఎక్సర్సైజ్. ప్లాంక్ చెప్పాను, ప్లాంక్ పొజిషన్ చెప్పాను, ఎలా చేయాలి అనేది. ఇవి లాస్ట్లో మనం అంటే కఠినమైన ఎక్సర్సైజ్. సూర్య నమస్కారాల తర్వాత ప్లాంక్స్లో ఎలా ఉండాలి, ప్యారలల్ టు ద గ్రౌండ్ ఉండాలని చెప్పాను. తర్వాత బెండ్ స్ట్రెచెస్. ఇదే పొజిషన్లో మీకు బెండ్ స్ట్రెచెస్ చేయమని చెప్పాను. ఒక 4, 5, 6 మీ ఇష్టం. మీ కెపాసిటీని బట్టి 10, 20 చేసినా గొప్ప విషయమే. మీ కెపాసిటీని బట్టి చేసుకుంటూ ఉండొచ్చు. 2, ఒకటి ప్లాంక్స్, బెండ్ స్ట్రెచెస్, స్క్వాట్స్. 3వది చాలా కఠినమైన ఎక్సర్సైజ్లు, స్క్వాట్స్ చేయండి. ఓకే, స్క్వాట్స్ చేసిన తర్వాత అప్ అండ్ డౌన్స్ చెప్పాను. అప్ అండ్ డౌన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక 10 చేయండి. ఇక బాడీని మనం ఇది చేసిన తర్వాత ఎక్సర్సైజ్ క్లోజ్ చేసే స్థితి వచ్చేసింది. లాస్ట్లో కాసేపు మెడిటేషన్ చేసి క్లోజ్. ఇదంతా 1 అవర్ ఎక్సర్సైజ్ రోజు. ఓకే, అయిపోయింది. అప్పుడు ఎన్ని చేసాం? బెండ్ స్ట్రెచ్ చేసాం, స్క్వాట్స్ చేసాం, ప్లాంక్స్ చేసాం, అప్ అండ్ డౌన్స్ చేసాం. తర్వాత ఇది చెప్పండి, లేవటం. ఇట్లా 1 అవర్ ఎక్సర్సైజ్ మీరు డిజైన్ చేసాను, చేయండి. లాస్ట్లో మెడిటేషన్లో కొంతమంది మీరు పద్మాసనం లాక్కుడు వేసుకోవచ్చు. లేదు అంటే మీ కంఫర్ట్ని బట్టి లాస్ట్ మెడిటేషన్, ధ్యానంలో మనస్సు అమ్మ మీద కేంద్రీకరించి స్టెబుల్గా, స్థిరంగా మనస్సుని, చాలామంది శ్వాస మీద ధ్యాస అంటూ ఉంటారు. ధ్యానించండి మనసులో అనంతకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాతని. చాలామంది చాలా రకాల పేర్లతో పిలుస్తారు. శంకరీదేవి అని, శారదామాత అని, శ్రీశైల భ్రమరాంబాదేవి అని, వైష్ణవ మాత అని, శ్రీ కనకదుర్గ అంబ అని, జోగులాంబ, మాణిక్యాంబ, ఒకే రకరకాల పేర్లతోటి మెడిటేషన్లో మనసు స్థిరంగా ఉంచి ధ్యానించండి ఒక 5 నిమిషాలు. ఇది మన 1 గంట మన సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్లో మీకు
మన సంస్థ తరపున 1 గంట ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. ఇందులో అన్నీ చెప్పాను నేను. మొదటి నుంచి మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను. మొట్టమొదట ఫస్ట్ ఉదయాన్నే లేచారు, 2 మినిట్స్ ధ్యానించారు. ధ్యానంలో ముద్రలో పద్మాసనం కానీ ఈజీ పద్మాసనంలో ఉండేసి 2 మినిట్స్ ధ్యానించారు. తర్వాత వార్మప్ ఎక్సర్సైజ్ చేశారు. ఒక 3 మినిట్స్ వార్మప్ ఎక్సర్సైజ్లో చెప్పాను, హ్యాండ్స్ చెప్పాను, ఇవన్నీ చెప్పాను. ఓకే, మొత్తం 5 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆసనాలు ఏమని చెప్పాను. ఆసనాల్లో వజ్రాసనం, ధనురాసనం, భుజంగాసనం వేసిన తర్వాత ఆ భంగిమల్లో కూర్చొని యోగ ఆసనాలు. యోగా అంటే చెప్పాను, మనస్సు, ఆత్మ, శరీరం ఈ మూడింటిని కేంద్రీకరించడం అమ్మ మీద ఒక భంగిమలో కూర్చొని, ఏదో ఒక భంగిమలో కూర్చొని యోగ ఆసనాలు చెప్పాను. యోగాలు ఎన్ని రకాలు చెప్పాను. కర్మయోగ, జ్ఞానయోగం, భక్తి యోగం, ఓకే, ధర్మయోగం, ఇట్లా కొన్ని ఉన్నాయి, తెలుసుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత యోగా ఆసనాలు అయిపోయిన ప్రాణాయామంలో 3, 4 చెప్పాను అంతే. ఒకటి గాలి స్తంభన, గాలి లోపల వీచుకోవటం, వాయు స్తంభన చేయటం. భ్రామరి అంటే చెప్పాను, ఓంకారం లోపల తీసుకొని వైబ్రేట్ చేయండి లోపలే. భ్రామరి అయిపోయిన తర్వాత అనులోమాలు చెప్పాను. ఓకే, స్టమక్ మీద గాలి తీసి వదులుతాం. 4 ప్రాణాయామం. తర్వాత సూర్య నమస్కారాలు వేసి అందులో టఫ్ సూర్య నమస్కారాలు. లాస్ట్లో ప్లాంక్స్, కొద్ది బెండ్ స్ట్రెచెస్, స్క్వాట్స్, అప్ అండ్ డౌన్స్ అంటే చూపించింది. అప్ అండ్ డౌన్స్ అన్నీ చెప్పాను. స్క్వాట్స్ ఎలా చేస్తారు, అప్ అండ్ డౌన్స్ అంటే ఇవి అప్ అండ్ డౌన్స్ అని చెప్పాను. అన్సపోర్టెడ్, ఇది సపోర్ట్ కాకుండా, సపోర్ట్ అంటే హెడ్ ఇక్కడ పెట్టుకొని లేవాలి, లేచేటప్పుడు చేయండి. స్క్వాట్స్ చెప్పాను. స్క్వాట్స్ అంటే కొంతమంది స్క్వాట్స్ని నేల మీద ఆనిస్తారు. మీరు ఆనించాలి, ఆనించకూడదు, అది మీ ఫ్లెక్సిబిలిటీ, మీ ఇష్టం. అది ఆనించి చేస్తారు, ఆనించి చేయరు అనేది. స్క్వాట్స్, సిటప్స్, ఓకే, సిటప్స్, బెండ్ స్ట్రెచెస్, ప్లాంక్స్, అప్ అండ్ డౌన్స్. ఓకే, ఇన్ని చేసి లాస్ట్లో మెడిటేషన్. 1 గంట ఇది చేసి మీ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, వాకింగ్ అన్నీ చేయండి. సైక్లింగ్ చేసేవాళ్ళు సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్విమ్మింగ్ చేయవచ్చు. ఫుడ్ మీద కంట్రోల్ ఉండాలి చెప్పాను. ఆరోగ్యం, ఆహారం, అవగాహన. ఎంత తినాలి, ఎంత ఎక్కువ తింటే అన్ని క్యాలరీలు బాడీకి వెళ్తాయి మీకు చెప్పాను. కార్బోహైడ్రేట్స్ అలా తగ్గించుకోవాలి. తీసుకునే కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ అంటే పైన పొక్కు ఉండాలి. గోధుమలు మీరు గ్రైండ్ చేయించుకోండి. బయట దొరికే నేను గోధుమ పిండి తెచ్చానంటే కుదరదు, అవన్నీ రిఫైన్డ్ అవుతాయి, మైదాతో సమానం. గోధుమలు తీసుకొని ముడి గోధుమలు పిండి చేయించుకోండి. ఓకే, పైన పొక్కు పోకుండా చూసుకోండి. తెల్ల బియ్యం లేకుండా ముడి బియ్యం తినండి. అన్ని కూరలు, ఆకుకూరలు, కాయగూరలు తింటే పైన పొక్కు ఉండాలి. పొక్కు తీసి తినకూడదు. సొరకాయ కానీ, బీరకాయ కానీ, కాకరకాయ కానీ. నీళ్లు బాగా తాగండి. మానసిక ప్రశాంతంగా ఉండండి. ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, తర్వాత ఎప్పుడు బాడీని యాక్టివ్గా ఉంచుకోండి. ఓకే, పగటిపూట నిద్రపోవడం ఇలాంటివి చేయకుండా మానసిక ప్రశాంతతగా ఉండండి. నీళ్ళు ఎక్కువ తాగండి. వద్దే బయట నుంచి వచ్చే జంక్ ఫుడ్ని దూరంగా పెట్టండి. ప్రకృతికి దగ్గరగా ఉండండి. జంక్ ఫుడ్ అంటే సింపుల్ డెఫినేషన్ అంటే బయట దొరికే ప్రతి ఒక్కటి ప్రాసెస్డ్ కానీ, ప్యాక్డ్ ఫుడ్ కానీ ఏది ఇంట్లోకి రాకూడదు. మీ ఇంట్లో తయారు చేసుకోండి, తినండి. బయట నుంచి మీకు తెలుసు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు అందులో స్టాక్ ఉండడానికి. పోతే ఏ బెవరేజెస్, పానీయాలు, కోక్, పెప్సీ ఇలాంటివి ఏది కూడా, అందులో షుగర్ ఎక్కువ మిక్స్ అవుతుంది. షుగర్ అంటే బాడీకి డ్యామేజ్ మీకు తెలుసు. గ్లూకోజ్. ఇట్లా మీరు ప్రకృతికి దగ్గరగా ఉన్నారు అంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఎంత ఆస్తి సంపద లేకపోయినా ఆరోగ్యం ఉంటే అంతకన్నా జీవితంలో మించింది లేదు. మనస్సు శాంతి. ఈ మనస్సుని మానవ లోభాలు అంటే మీకు తెలుసు ఈరోజు అన్నిటికీ బ్యాడ్ ఎవిల్స్ అంటారు. కామ, క్రోధ, మద, లోభాలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, నా వాళ్ళు, నాది, నేను అనే ఒక స్వార్థంలో కాకుండా 10 మందికి బాగుండాలి, 10 మందికి సహాయం చేయాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే ఒక కాన్సెప్ట్లో బ్రతకండి. అంతా సంతోషంగా ఉంటుంది. ఓకే, అంతా పచ్చగా ఉంటుంది. భూమి వసుదైవ కుటుంబం. మంచి పనులు చేయండి, మంచికి సహకరించండి.
భక్తి కలిగి ఉండండి. యువత ముఖ్యంగా ఈ దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. ఈ దేశంలో వారధులు సారథులు మీరే యువత అంటేనే ప్రతి యువత, ప్రతి సైనికుడు, ప్రతి ఒక్క యువకుడు ఒక సైనికుడితో సమానం. అతను యూనిఫామ్ లేని సైనికుడు. దేశ సేవ చేయాలి అంటే యూనిఫామ్ అవసరం లేదు. యూనిఫామ్ లేకుండా దేశానికి మీరు ఎంతో ఉపయోగపడవచ్చు. దేశ సేవ మీకు చేయడం రాదు అంటే అట్లీస్ట్ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి, మిమ్మల్ని కంట్రోల్ చేసుకోండి, మీ కుటుంబానికి ఉపయోగపడండి. చాలామందిని చూస్తూ ఉంటాం మనం. యువత అంటే తను బ్యాలెన్స్ చేసుకోలేకుంటాడు. దేశ సేవ అనేది ఎక్స్ట్రా ఆర్డినరీ, ఎక్సెప్షనల్. అంటే నీవు బియాండ్ ఆఫ్ ఈ కెపాసిటీని దాటి చేయడం, సమాజ సేవ, దేశ సేవ అనేది అవి చేత కాదు, నా దగ్గర అంత సమయం లేదు అన్నప్పుడు నిన్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకో, నిన్ను డెవలప్ చేసుకో, నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయి, నీ కుటుంబానికి ఉపయోగపడు. ఇవన్నీ చేసి కొంతమందికి ఎక్స్ట్రా కెపబుల్గా ఉంటారు. సో వాళ్ళకి ఫినాన్షియల్ కొంత స్టెబిలిటీ ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు కొంచెం సమాజ సేవని, దేశ సేవని చేస్తూ ఉంటారు. సో అందరికీ నేను చెప్పింది, మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరఫున మీకు నేను ఈ యోగా ఆసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, కొన్ని కఠినమైన ఎక్సర్సైజ్తో కూడినటువంటి 1 గంట ప్రోగ్రాం డిజైన్ చేశాను. ఇది మార్నింగ్ ప్రతిరోజు చేయండి. ఆహారము, ఆరోగ్యము, అవగాహన, వాటి మీద కొంచెం తెలుసుకోండి. ఎంత తినాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ తిన్నాము అంటే అది క్యాలరీస్. మీకు చెప్పాను నేను, మనకి శరీరంలో శక్తినిచ్చేది 3. ఆహారంలో మనం తినే అన్నిటిలో కూడా కార్బోహైడ్రేట్స్ అంటే మీకు పిండి పదార్థాలు అంటారు, ఫ్యాట్స్ అంటే కొవ్వులు, పోతే ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు. అందులో 2 రకాల మాంసకృత్తులు ఉంటాయి, మీకు తెలుసు. ఎనిమల్ ప్రోటీన్, పోతే వెజ్ ప్రోటీన్, వెజిటేరియన్ ప్రోటీన్స్ అని. పప్పు ధాన్యాల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. మాంసాహారం మీరు తింటూ ఉంటారు, వాటిల్లో ఎక్కువ ప్రోటీన్స్. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, ఈ 3 మీకు శరీరానికి క్యాలరీస్, శక్తినిస్తాయి. మిగతా ఖనిజ లవణాలు అంటే మినరల్స్, వైటమిన్స్, వాటర్, ఫైబర్, వీటిలో శక్తి మీకు రాదు కానీ శరీరానికి అవసరం. ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ని శరీరంలో ఎంత ఎక్కువ ఇస్తే అంత శక్తి వెళ్తుంది. బట్ దాన్ని కన్జ్యూమ్ చేయాలి, కరగదీయాలి. శరీరం ఖర్చు పెట్టలేదు అంటే అది ఫ్యాట్ కింద డిపాజిట్ అవుతుంది. మీరు ఎంత రైస్ తిన్నారు అన్నప్పుడు పిండి పదార్థాలు ఎంత తిన్నారు అంటే అంత శరీరం ఎనర్జీ వస్తుంది. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ మీ శరీరంలో కరిగింది అంటే 4 క్యాలరీస్ వస్తాయి. 1 గ్రామ్ ఫ్యాట్ మన శరీరంలో కరిగింది అంటే 9 క్యాలరీస్ శరీరానికి వస్తాయి. 1 గ్రామ్ ప్రోటీన్ కరిగింది అంటే 4 క్యాలరీస్ వస్తాయి. సో మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ తినాలి. మీకు స్టమక్ అనేది ఉండకూడదు, చూసుకోండి బాడీకి. దీన్ని అంటారు, స్టమక్ అనేది ఉంది అంటే మీ బాడీలో ఫ్యాట్ ఉందని అర్థం. ఫ్యాట్ ఉంది అంటే మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటున్నారా, స్వీట్స్ తింటున్నారా, లేదు ఎక్కువ ప్రోటీన్స్ తింటున్నారా చూసుకోవాలి. బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆయిల్స్, ఇష్టం వచ్చినట్టు ఆయిల్స్ తింటూ ఉన్నారు అంటే బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అవుద్ది. ఎందుకంటే మీరు రోజు తిన్నారు, దాన్ని మీరు కన్జ్యూమ్ చేయటం లేదు అంటే బాడీకి స్టోర్ చేసుకుంటాం అంటే బాడీ ఇంకేం చేయలేదు. బాడీ ఖర్చన్నా పెట్టాలి, లేదు అంటే స్టోర్ చేయాలి. మీరు తిన్నది ఎక్కువ, శారీరక శ్రమ తక్కువ. అలాంటప్పుడు తిన్నదాన్ని శరీరం ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి మీకు శరీరంలో స్టోర్ చేస్తూ ఉంటుంది. మీ బాడీలో ఎక్కడైతే స్టోర్ అవుతూ ఉంటుందో, ఇక్కడ నెక్ దగ్గర, చీక్స్ దగ్గర, పొట్ట దగ్గర, హిప్స్ దగ్గర, థైస్ దగ్గర, ఇక్కడ సైడ్, కొంతమందికి ఈ సైడ్ అంతా బయటకు వచ్చి ఉంటుంది, చూసుకోండి. సో ఇట్లా మీరు ఎక్సర్సైజులు చేయాలి. మానసిక ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఓకే, అనవసరంగా టెన్షన్ పడిపోయి నేను అది చేయాలి, ఇది చేయాలి అనే తపన ఉండాలి. అది ఒక క్రమబద్ధంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, అంటే కాంపిటీషన్గా ఉండాలి, పోటీతత్వం ఉండాలి, హెల్దీగా ఉండాలి. అసూయతో కూడిన పోటీ కాదు కాంపిటీషన్ అనేది. హెల్దీగా ఉండాలి ఎప్పుడు కూడా. అదే పోటీ అంటే కాంపిటీషన్లో రాణించాలి అన్నప్పుడు మనసును స్థిరంగా ఉంచాలి, ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయాలి. నేను చాలామందికి నన్ను అడుగుతారు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము అంటే. ఎందుకు చేయలేరు కాన్సన్ట్రేషన్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్కువ తినాలి, ఎంత తినాలి అంతే తినాలి, అందుకని ఎక్కువ తింటే నిద్ర వస్తుంది మీకు. ఓకే, ఎక్సర్సైజెస్ పెట్టండి. ఎక్సర్సైజ్ ఎప్పుడు చేశారు అంటే మైండ్, శరీరం 2 కూడా బ్యాలెన్స్ అవుతాయి.
శరీరాన్ని కంట్రోల్ చేసేది మైండ్ కాబట్టి మైండ్ శరీరాన్ని కంట్రోల్ చేయాలంటే ఎక్సర్సైజ్ తప్పనిసరిగా మీరు చేయాలి. చేసిన తర్వాత ఫోకస్ అనేది గంటలు గంటలు కూర్చొని ఫోకస్ చేయొచ్చు. అంటే ఏ ఎగ్జామ్కైనా మీరు కూర్చున్నారు అంటే 24 గంటలు అట్లీస్ట్ 10 గంటలు మనం ఇవ్వచ్చు. ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారు కంటిన్యూస్గా. దాన్నే దీక్ష అంటారు. మీకు తెలుసు, పాత రోజుల్లో దీక్ష చేసేవాళ్ళు, మీరు అస్త్రాలు సంపాదించారు, అర్జునుడు తపస్సు చేశాడు, పాశుపతాస్త్రం అంటే సంవత్సరాలు భగవంతుని గురించి ధ్యానం చేసేవాళ్ళు. ఇవన్నీ మర్చిపోయేవాళ్ళు. అదే దీక్ష. అంత మనం చేయలేకపోయినా ఈరోజు మీకు కావాల్సిన ఏ ఎగ్జామ్కైనా కూడా ప్రిపరేషన్ చేయాలి అన్నప్పుడు తప్పనిసరిగా మైండ్ ఫోకస్ చేయాలి. దాంట్లో శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవడం చాలా అవసరం. మానసిక శుద్ధి, శరీర శుద్ధి అంటే స్నానం చేయాలి తప్పనిసరిగా. అది ఉదయం పూట చేయొచ్చు. కొంతమంది చల్ల నీళ్ళతో స్నానం చేస్తారు, బెస్ట్. కొంతమంది బెడ్ల మీద నిద్రపోతూ ఉంటారు. కింద వండుకోవాలి. ఒక చాప వేసుకోండి. చాప ఎందుకంటే కొంచెం భూమి చల్లగా ఉంటుంది కాబట్టి శరీరానికి బాగుండదు. ఒక చాప వేయండి. చాప మీద ఈజీ పొజిషన్లో నిద్రపోండి. బెడ్ల మీద ఎందుకు వద్దంటాను అంటే, బెడ్లు అంటే కంఫర్ట్గా ఉంటాయి, అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అందువల్ల ఎన్నెముక అనేది స్ట్రాంగ్ లేకుండా ఎన్నెముక పలచబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హార్డ్ బెడ్ అంటే చిన్న వయసు నుంచి కూడా నేను ఆర్మీలో కూడా నేను బెడ్ అంటే మీకు నాకు ఇచ్చిన బెడ్ని కూడా పక్కన పెట్టి చెక్క మీద పండుకునేవాడిని. అట్లా మొదటి నుంచి కూడా అదే అలవాటు. ఈ రోజుకి అదే టైప్లో మీరు కూడా అలాగే అలవాటు చేయండి. శరీరాన్ని కంట్రోల్ చేయండి. అంతా హ్యాపీగా ఉండండి. ఈరోజు మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్లో మీకు చాలా విషయాలు చెప్పాను. ఇవన్నీ ఫాలో చేయండి. ఏదన్నా మీకు డౌట్ ఉంది అంటే నా నంబర్ ఫోన్ చేయండి, 9110398650. జై హింద్, జై భారత్.